తను తాను కాచుకున్నాడు. తన ఆనందాన్ని చూసుకోవాలా, క్షణిక ఆనందాన్ని. ఆయన ఆనందాన్ని కూడా చూడలా. రహస్యమందున్న ఆయన ఆనందాన్ని వెతికాడు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల దేశమును స్వాధీనపరుస్తాడు. బా, అక్కడ వాళ్ళకే కాదు, వాళ్ళకంటే ముందు యోసేపుకు స్వాధీనపరిచాడు. ఐగుప్తు రాజైన ఫరో ఏమన్నాడు? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, ఆఖరికి నాకు నా ఇంటి వారికి సహా నువ్వు ఫరో యోసేపు అన్నాడు. ఏలికైపోయాడు. ఇక బానిసగా అమ్ముకున్న అన్నలు సైతం వచ్చి సాష్టాంగ పడ్డారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ తమ్ముడని. దేవునికి మహిమ. పట్టించుకుంటాడండి దేవుడు, పట్టించుకుంటాడండి. దరిద్రతలో ఉన్నాను, నీతిగానే ఉన్నానన్నా, నిజాయితీగానే ఉన్నానన్నా, కానీ కిందనే ఉన్నానన్నా అని అనుకుంటున్నావేమో. నీతిగా నిజాయితీగా ఉండి కూడా జైల్లో 2 ఏళ్ళు ఉన్నాడు. ఏదన్నా నాకు న్యాయం, ఏదన్నా మరి ఏదన్నా నేను చేసిన అన్యాయం, ఎంత జాగ్రత్తగా ఉన్నానన్నా, ఎంత నీతిగా ఉన్నానన్నా, ఎంత నిజాయితీగా ఉన్నానన్నా, నాకేందన్నా అంటావా? కొద్దిగా ఆగు. దేవుడు తన కార్యాన్ని జరిగించిందా కొంచెం వెయిట్ చేయి. యోసేపు మనకు మాదిరి ఉన్నాడు. నీతిని కాచుకొని కూడా 2 ఏళ్ళు బానిసగానే ఆ జైల్లో ఉన్నాడు. సమయం ఆసన్నమైంది, పరీక్ష ముగిసింది, శోధన రద్దయింది, పోయి సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం. నా దేవుడు నమ్మదగిన దేవుడు. తర్వాత చెప్తున్నాను, జీవం గల దేవుణ్ణి నమ్ముకొని మళ్ళా వ్యర్థమైన వాటి చుట్టూ వెళ్ళి ఆయన అభ్యంతర పెట్టకూడదు. అది పట్టించుకుంటాడు. శకునాలు చూడటం, మంచి రోజులు చూడటం, గుట్టుగా పోయి ముహూర్తాలు పెట్టించుకొని రావటం. పాస్టర్ చూస్తున్నాడు, ఆడు బొందా, ఆడికి ఏం తెలుసు? సగం అది సగం ఇది అటు ఇటు కానీ బతుకులు కొన్ని. మిమ్మల్ని కాదులే, అట్ట బతికే వాళ్ళని. కొన్ని అటు ఇటు కానీ బతుకులు ఉంటాయి. ఇటుపక్క వచ్చి దేవుడికి స్తోత్రం ఉంటే అటుపక్క పోయి వాళ్ళకి కూడా ఓటేస్తూ ఉంటారు. అది అబద్ధమని కదా ఇందులోకి వచ్చావు, అది అజ్ఞానం అని కదా ఇందులోకి వచ్చావు. అందులో ఏం లేదని కదా ఇందులోకి వచ్చావు. వేమన యోగి ఏం పాడాడు? విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి సతిపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తముంచె ముండెట్టు మోసరా విశ్వదాభిరామ్ వినురవేమ. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు. నేను కాదండో వేమన్న పద్యం ఇది. ఉప్పు కబ్బురమ్ము నొక్క పోలి వేమన్న ఉన్నాడు కదా, ఆయన పద్యం. విప్రులు అంటే బ్రాహ్మణోత్తములు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూర్చంటే మంత్రాలు చదివి సతిపతులను కూర్చే సమ్మతమున ఇద్దరు కలిపి పెళ్లి చేశారు. అండ్ మును ముహూర్తం ఉంచి, ముందుగా ముహూర్తం పెట్టి మరి పెళ్లి చేశారు. కొద్ది రోజులకు అబ్బాయి పోయాడు. ఎందుకురా? మును ముహూర్తం ఉంచి మరి పెళ్లి చేశారు, ముండెందుకు మోసింది అన్నాడు. ముహూర్త బలం చాలలేదా? జాతక చక్రం తిరగబడిందా? ఈ మధ్య ఈ జాతకాలు ఎక్కువైపోయారు. సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు జ్యోతిష్యం చెప్పబడను, జాతకం చెప్పబడను. చిక్కితే బకరా అనేవాడు పక్క. పొరపాటును కూడా నమ్మొద్దు. దేవుడు మరుగు చేసిందని తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు. వాడికి నువ్వు చెయ్యి ఇచ్చావనుకో, లేదా ఫోన్ చేసావనుకో, ఇంకా 4 రోజుల్లో నీకు సావుగండం ఉంది అంటాడు. ఇప్పటి నుంచే చావటం మొదలు పెడతావు నువ్వు. స్తోత్రం. ఆ గండం నుంచి నువ్వు బయటపడాలంటే స్పెషల్ పూజ ఒకటి ఉంది. అది చేస్తే కొద్దిగా ఖర్చు అయింది, కానీ ఇంకా 50 ఏళ్ళ వరకు నీకు తిరగలేదు అంటాడు. ఏమాత్రం ఎంత, ఒక్క 2 లక్షలు అయింది అంటాడు. నేను చెప్పే నిజాల కంటే కూడా వాళ్ళు చెప్పే అబద్ధాలు బాగుంటాయి జనానికి. ఆ మధ్యకాలం నాకు ఒకటి తగిలాడు. వాళ్ళమ్మ ఆయన చూసి ఏడుతుంది, ఉసూరుమంట తిరుగుతున్నాడు. ఏంది ఈ పరిస్థితి అన్నాను నేను. ఆమె ఏడుతుంది. ఏడో బాగా మ్యాటర్ చెప్పన్నా. జాతకం చెప్పించుకున్నాడు అంటయ్యా.
అయితే అన్నాను నేను. అన్యులు వాళ్ళు, అన్యులు, దేవుడు నమ్ముకోవాలి, అన్యులు. అయితే అన్న వాడేవాడు 5 సంవత్సరాల్లో చచ్చిపోతావు అని చెప్పాడంటే ఇటు ఇప్పటి నుంచి కూడము అనుకున్నాడు. టైఫాయిడ్. దేవుడు మరుగు చేసిందని తెలుసుకోవడానికి ఎందుకు నీకు తపన? అంత అవసరమైతే ఆయనే నీకు చూపిస్తాడు, నువ్వు దేవుని బిడ్డవి. ముహూర్తాలు, జాతక చక్రాలు, జ్యోతిష్యాలు, నక్షత్ర సూచనలు, మాస చర్యలు, రాశి ఫలాలు. నేను చెప్పనా, రాశి ఫలం చూసుకుంటావు, నష్టం ఎంత లాభం ఎంత అనుకుంటావు, మెంటల్గా ఫిక్స్ అయిపోతావు, అయ్యే జరుగుతాయి. నీకు ప్రతికూలత పరిస్థితులు వస్తాయి అంటాడు, అందులో వస్తాయి 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 అంట. రాశిఫలం చెప్పింది, రాశిఫలం చెప్పింది, వచ్చింది. ఎందుకంటే నీవు నమ్మిన నమ్మిక చొప్పున నీకు అవుద్దా. నీకెప్పుడు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. నీ జీవితాన్ని ఆయన చేతికి చెప్పి అప్పచెప్పి ప్రశాంతంగా ఉండవు. వాస్తులని, జాతకాలని, జ్యోతిష్యాలని, మాసచర్యలని ఎందుకు? ఆయన ఉన్నాడుగా. ఎంతమంది వినపడుతుందమ్మా ఈ మాట? ఇక్కడ బాగానే చేతులు ఎత్తారు. ఇంటి పక్కన వచ్చి పిలిచేది, వదినా బాగా చదువుతాడు అంట, వదినా ఏమాత్రం ఏంది 5 ఏళ్ళు అంటలే, 5 ఏళ్ళ ఏమో మా పాష గారు తెలితేమని అంటాడేమో. ఆయన వచ్చి చూస్తున్నాడు ఏంది అంటే. సోదరులు ఉన్నారు లేరా? ఎంతమంది ఒప్పుకుంటారు? కంపతీసి మీరు కాదు కదా, రైట్. దురాత్మలు బయట నేను వాళ్ళ దగ్గరికి పోతున్నారు, మాంత్రికుల దగ్గరికి. ఈ స్పెషల్ పూజ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి పట్టుకొని కొరడాలు తీసుకొని, ఆపమండలు తీసుకొని బాధ ఆడబెడుతున్నారు. వీళ్ళకి ఇంతే కావాలనుకుంటున్నాను నేను. కొంతమంది అవసరంలా డెవిల్ దురాత్మ పీడితులు అయి ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ఫ్యామిలీ. ఆ వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకొని. మాంత్రిక విద్యలైనా సరే నాశనం అయిపోతాయి, దురాత్మ పీడనలైనా వదిలిపోతాయి. ఉపవాస ప్రార్థన వలన మొండి దయ్యములు కూడా వెళ్ళిపోతాయి. యేసయ్య చెప్పలా మార్కు సువార్త 9లో? బుద్ధి లేకుండా జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టి శాపగ్రస్తమైన వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఆశ్రయిస్తావా? మాంత్రికులు ఆశ్రయించేది వేటిని? డెవిల్స్ని, దురాత్మల్ని. వాటి దగ్గరికి పోయి నువ్వు ఆశ్రయిస్తావా? బుద్ధి లేకపోతే సరే, పోదలుచుకుంటే అటే పో. అటు ఇటు కాకుండా మధ్య రకం భక్తి, నాసి రకం భక్తి చేయొద్దు. పరిశుద్ధాత్మ సంబంధి గుండెల్లో రోషం ఉండాలి. జీవం గల దేవుడు నా దేవుడు చేయలేనిది ఏది చేయదు, ఎక్కడా జరగదు. చంపినా, బతికించినా, ముంచినా, తేల్చినా, ఉంచినా, తీసినా ఆయనే. అది